అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వీళ్ళు చాలామంది నిరుత్సాహపడుతూ ఇంకంతా అయిపోయిందన్న, అన్ని ద్వారాలు మూయబడ్డాయి, ఉద్యోగాన్ని కోల్పోయాం, వ్యాపారంలో నష్టం వచ్చింది, వైద్యులు కూడా చేతులు ఎత్తేశారు, ఇంక మా బ్రతుకులు మేము ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఓటమి తప్ప ఇంకేది మేము చూడలేకపోతున్నాం, ఇంక అయిపోయిందని వెనుకడుగు వేస్తున్నారా? ఈరోజు దైవజనుడుగా మాట చెప్తున్నాను. ప్రభు వైపు చూసి ఒక్కడుగు మీరు ముందుకేయండి. వెనుకడుగు మాత్రం ఎన్నడూ మీరు వేయొద్దు. ఎందుకంటే మన ప్రభులు వారు మనల్ని ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో పెడతారు. తన పిల్లలను ఎంత మాత్రం అవమానపరిచే దేవుడు కాదు. కొంతమంది ఇంకా నా పిల్లలు మారన్నా, ఇంకా నా భర్త మారడు, నా కుటుంబ పరిస్థితులు మారవని ప్రార్థనకు దూరమైపోతూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కడవరి దినాలు ఎట్లా ఉన్నాయంటే మనకు అందరూ బలహీనపరిచే మాటలే చెప్తూ ఉన్నారు, మన హృదయాన్ని కలవరపరిచే మాటలే చెప్తూ ఉన్నారు. కొంతమంది మనం పక్కన కూర్చునే వాళ్ళు, మనం అమితంగా ప్రేమించే వాళ్ళు ఏమంటారంటే, ఇంక జరగదు కదా ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు, ఇంక రాదు కదా ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు అంటారు. కానీ రాదు అనుకున్న చోట రప్పించగలిగిన దేవుడు, ఇంక జరగవు అనుకున్న కార్యాలు జరిగించగలిగిన సమర్థుడు ఎవరన్నా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. కాకపోతే మన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించాలి. మన బలముతో ఏది సాధించలేం, కానీ దేవుని బలము చేత ఎన్నో విజయాలు సాధించగలం. మన జ్ఞానం మనల్ని ఖచ్చితంగా నష్టపరుస్తుంది. అదే మనము దేవుని చేతులకు అప్పగించగలిగితే ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపించగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన దేవుని వాక్యాలు చాలా అద్భుతంగా రాయబడిన మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, మీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తని అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ మాటలు వింటున్న మీ అందరి బ్రతుకులు నా ప్రభు ఈ మాటలు నెరవేర్చునుగాక. ప్రియ సంగమా, మన సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన బుద్ధి అసలు మంచిదే కాదు. మనుషులు మనల్ని పొగిడితే చాలా సంతోషపడతాం, మనుషులు మనల్ని తిడితే వెంటనే మనం కృంగిపోతాం. మనుషులు మనల్ని ఎంకరేజ్ చేస్తే ఒక అడుగు ముందుకేస్తాం. మనుషులు మన కోసం ఏదైనా తప్పుగా మాట్లాడుకున్నారంటే ఇంకంతే, వెంటనే వెనుకడుగు వేస్తూ ఉంటాం. మన స్వబుద్ధి మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు. అలా మంచిదై ఉండుంటే ఈ పాటికి మన ప్రపంచంలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు వినేవారమేమో, ఎన్నో చక్కటి శుభవార్తలు వింటూ వచ్చేవాళ్ళమేమో. కానీ మనిషి బుద్ధి మంచిది కాదు. తప్పుడు మార్గాలు ఎంచుకుంటాం, తప్పుడు ఆలోచనలతో నడుస్తూ ఉంటాం. మనం బలహీనపడమే కాదు, అనేక మందిని బలపరుస్తూ ఉంటాం. మనం పడిపోవడమే కాదు, అనేక మందిని పడిపోవాలని కోరుకుంటాం. మనిషి స్వభావం మంచిది కాదు. అందుకే వాక్యం అంటది, మీ సబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. పరిస్థితుల నుంచి బయటకు రావాలనుకుంటున్నావా? నీ ఆలోచన ఎంత మాత్రం ఆ స్థలాల్లో పనిచేయకూడదు. కుటుంబం అంతా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? నీ తలంపులు, నీ ఉద్దేశాలు కాదు కానీ సమస్తం ప్రభు చేతులకు అప్పగించండి. అయ్యా, ఇంకంతా ముగించబడింది, నేను ఎంత ప్రయత్నం చేసినా విజయం రావట్లేదు అని మీ బలమును బట్టి మీరు అట్లా ప్రార్థిస్తున్నారా? కాదు. మన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించండి. మన సబుద్ధిని ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా నష్టం వస్తుంది. మన పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడే మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. అనుభవంతో చెప్తున్నాను, దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతికూల పరిస్థితులన్నింటిని కూడా అనుకూలంగా మార్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడైన. ఈరోజు మీరు ఎన్ని ఓటముల మధ్యన వెళ్తున్నారు, ఎన్ని నిరుత్సాహపరిచే మాటలు మీ గుండెలో పెట్టుకొని ఎంత వెనుకడుగు వేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ప్రార్థించడం మానకండి. విశ్వాసముతో మీ బ్రతుకులను ప్రభు చేతులకు అప్పగించండి. ఓడిన చోటే గొప్ప విజయాలు ప్రభు అనుగ్రహిస్తాడు. రాదు అనుకున్నవన్నిటిని కూడా మీ పాదాల దగ్గర పెట్టగలిగిన గొప్ప సమర్థుడైన, ఇంకా జరగవు అనుకున్న కార్యాలు మీ బ్రతుకులో ఖచ్చితంగా జరిగిస్తారు. కాకపోతే మనం ఎంచుకున్న మార్గం అది క్రీస్తై ఉండాలి. ప్రభుకి మీ బ్రతుకులు అప్పగించండి. మీ పూర్ణ హృదయంతో దేవునికి మాత్రమే మీ జీవితాలు అప్పగించండి. చాలామంది చేతులు మీ బ్రతుకులు పెట్టారు. కొంతమందిని ఏమంటారంటే, నా జీవితం నీ చేతిలో పెడతానంటారు. పాడు చేస్తారండి, అన్యాయం చేస్తారండి, మోసం చేస్తారండి, నమ్మించి మన బ్రతుకులను పాడు చేస్తారు. ఎప్పుడు మీ బ్రతుకులను మనుషుల చేతిలో పెట్టకండి. నేను పెట్టాను, నష్టపోయాను, గుండెలకు ఎన్నో పెద్ద పెద్ద గాయాలు తగిలాయి, కృంగిపోయాను, మానసికంగా ఎన్నో ఒత్తిడిల మధ్యన ప్రయాణించాను. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం చేత దర్శించబడ్డానో నా బ్రతుకులు, నా మార్గాలన్నీ ప్రభు చేతులకు అప్పగించాను. ప్రియ సంగమా, శాంతి సమాధానాన్ని దేవుడు బహుమానంగా అప్పగించాడు. కొన్నిసార్లు మనం చాలా కన్ఫ్యూజన్ మధ్యన ఉంటాం. ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియదు. ఇది దేవుని చిత్తమో కాదో మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితుల మధ్యన మేము కూడా ప్రయాణమయ్యాం. నేను 2014 ఇక్కడ కాకినాడ శ్రీ సూర్యతేజ హాస్పిటల్లో నాకు AML క్యాన్సర్ ఉందని నాకు డయాగ్నోస్ అయ్యింది. వైద్యులు, మాకు తెలిసిన డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ అయినా, చిన్నప్పటి నుంచి మాకు బాగా పరిచయస్తులు. ఆయన మమ్మల్ని బాగా ప్రేమిస్తూ ఉండేవారు. ఆయన ఏం చేశారంటే,
ఇక్కడెక్కడ కాదు కానీ మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి, నేను పలానా హాస్పిటల్ రాస్తున్నాను, మరి నా ఒపీనియన్ అయితే మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందేమో అని ఆయన చీటీ మీద ఒక హాస్పిటల్ పేరు రాసి ఒక డాక్టర్ గారి నెంబర్ అక్కడ రాశారు. అది పట్టుకొని మేము హైదరాబాద్ ప్రయాణం అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకెంత కన్ఫ్యూజన్ అంటే, ఎక్కడి నుంచి మేము ఎట్లా వెళ్ళాలి, ఎక్కడి నుంచి డాక్టర్ గారి దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మిగిలిపోయినప్పుడు మా తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి, మీ ఆలోచన మాకు బోధించండి అని ప్రార్థిస్తుండగా దేవుని ఉన్నతమైన కృప ఒక పాస్టర్ గారిని, విల్సన్ పాస్టర్ గారని కాకినాడలో పరిచయం చేస్తున్న గొప్ప దైవజనులు, ఆయనని నా ప్రభువుల వారు పంపించారు. ఆయనతో మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఆ దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడికి కాదు ప్రభు మీద భారం వేద్దాం, సిఎంసి వెల్లూరుకి జోషిని తీసుకెళ్దామని ఒక చక్కటి సలహా చెప్పారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా, వైద్యులు చెప్పిన సలహా మనం వినాలా, లేకపోతే పాస్టర్ గారు చెప్పిన సలహాను మనం వినాలా? వాస్తవానికి మనుషులు ఏమంటారంటే, పాస్టర్ గారికి ఏం తెలుసులే మన రోగం, వైద్యులు పరీక్షలు చేశారు, వైద్యులకు తెలుసు కదా ఎక్కడికి నడిపించాలో, వైద్యుల మాట విని మనం అడుగులు ముందుకేస్తూ ఉంటాం. కానీ మా ఇంట్లో జరిగిన సందర్భం ఏంటంటే, వైద్యులు మమ్మల్ని పలానా చోటకు వెళ్ళమన్నారు, కానీ దైవజనుడు ప్రార్థన చేసి మా మార్గములను మార్చాడు. దేవుని మార్గంగా ఎంచుకున్నాం, మా జీవితాలు ప్రభు చేతులకు అప్పగించాం, సిఎంసి వెల్లూరుకు ప్రయాణమే వెళ్ళాం. ఆ ప్రయాణం ఎట్లాంటి తెలుసా, నీ ముక్కు ఎక్కడయ్యా అంటే మొత్తం తిప్పి చూపించినట్లు 2 అంతల ప్రయాణం మేము చేశాం. కానీ ఆ ప్రయాణం మధ్యన విసుక్కోలేదు. దైవజనుడు చెప్పాడు, ప్రభువే మమ్మల్ని నడిపిస్తాడని ఆ దైవజనుడు మాట మీద విశ్వాసం ఉంచి మా మార్గాలు ప్రభు చేతులకు అప్పగించగా ఈరోజు మీ కళ్ళ ముందర దేవుడు మమ్మల్ని ఎట్లా వాడుకోవడం ప్రారంభించాడు. కానీ వైద్యులు చెప్పిన సలహా నేను తప్పని అనట్లేదు, వారు మా క్షేమం కోసం ఒక సలహా చెప్పారు. కానీ దేవుని పిల్లలుగా ఏ మార్గంలో వెళ్ళాలో మేము తెలుసుకోగలిగాం, ప్రభు మాకు బోధించారు. కేవలం ఒకటే, మా స్వబుద్ధి మీద, మా జ్ఞానం మీద ఆధారపడలేదు. ప్రియ సంగమా, ఈరోజు మీలో చాలామంది మీ బ్రతుకుల్ని అనేక మంది చేతులు పెట్టారు. నాకు నచ్చిందే జరగాలి, నాకు నచ్చిన మార్గంలో వెళ్తాను, నా ఇష్టం అనుకుని ఇప్పటిదాకా మన బ్రతుకులు పాడు చేసుకున్నాం, కుటుంబాలను పాడు చేసుకున్నాం, ఆరోగ్యాలను పాడు చేసుకున్నాం, మనశ్శాంతిగా ఉండాలనుకున్నాం, ఎన్నో పనులు చేశాం. కానీ ఈరోజు అన్నీ కోల్పోయాం, ద్వారాలన్నీ మూయబడ్డాయి. అట్లాంటి పరిస్థితుల మధ్య మీరు ఉన్నారు కదా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ జీవితాన్ని ప్రభుకి అప్పగించండి, మీ మార్గాలు ప్రభు చేతులకు అప్పగించండి. ప్రభా, ఇప్పటిదాకా నాకు నచ్చినట్లు నడిచానయ్యా, ఇప్పటిదాకా నాకు ఇష్టమైందే చేసుకుంటూ వచ్చాను, నీకేది ఇష్టమో, నువ్వు ఏ మార్గాలు ఏర్పాటు చేసావు అడగలేకపోయానయ్యా, నన్ను క్షమించండి ప్రభా, నా బ్రతుకుని పూర్తిగా నీ చేతులకు అప్పగిస్తున్నాను, నువ్వే నన్ను నడిపించనని మీ బ్రతుకులు ఒక్కసారి ప్రభు చేతిలోకి పెడితే చాలు, ఉన్నతమైన కార్యాలు, ఎన్నడూ చూడని కార్యాలు మీ బ్రతుకులో ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఇంతకాలం చాలామంది మీ ఓటములు చూశారు కదా, మీరు ఏడుస్తూ ఉంటే మీ కన్నీటిని చూశారు. కొంతమంది స్వార్థపరులు మీరు పడిపోవాలని కోరుకున్నారు, కావాలని తప్పుడు సలహాలు ఇచ్చి మీ బ్రతుకుని పాడు చేశారు. కొంతమంది మనం వెళ్లాల్సిన మార్గాల్ని వాళ్ళ సలహాలు చెప్పి వారి జ్ఞానాన్ని మన జీవితంలో బోధించి మళ్ళీ ఎన్నో తప్పుడు మార్గాలు నడిపించారు. అవన్నీ యేసు రక్తంలో కొట్టబడునుగాక. చాలా నష్టపోయారు కదండి, ఆర్థికంగా నలిగిపోతున్నారు కదా, ఎవరో పనిపిస్తారని, ఎవరో ఏదో చేస్తారని, ఎవరో కుటుంబాలు బాగు చేస్తారని పద్దాక చాలామంది వెనకాల తిరిగి చివరాఖరికి ఓటముల మధ్య మిగిలిపోయా, ఇంకంత అయిపోయిందని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాం కదా. ఏవీ కంగారు పడకండి. ఏ చోటైతే మీ జీవితాలు ముగించబడ్డాయని మీరు అనుకుంటున్నారో ఆ చోటే నూతన ప్రారంభాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు, ఆ చోటే నూతన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. ఇంతకాలం మీ నష్టాలు చూసిన వారు, మీ కన్నీటిని చూసిన వారు, మీ అపజయాలు చూసిన వారు మీలో ఘనమైన సాక్ష్యాలు చూడబోతున్నారు, ఉన్నతమైన విజయాలు చూడబోతున్నారు. సంతోషంతో మీ కుటుంబం అంతా భోజనపు బల చుట్టూ ఒలివ మొక్కల వలె మీ పిల్లలు ఉండడం చూడబోతున్నారు. మీ భార్యలు ఫలించు ద్రాక్ష వలవలే నా ప్రభు మార్చబోతున్నాడు. దేవుడు మీ కష్టార్జితను ఆశీర్వదించబోతున్నాడు. మీ మార్గాలు ప్రభు చేతులుగా అప్పగించండి. ఇప్పటిదాకా చాలామంది దగ్గర చేతులు చాపంటారు కదా, ఇదే చేతులు అనేక మందిని పోషించబోతున్నాయి. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు సూటిగా దేవుడు మీతో మాట్లాడుతున్నారు, వెనుకడుగు మాత్రం వేయకండి. ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పుడు అడుగులు వేసాం, జీవితంలో నష్టపోయాం, కానీ ఇప్పటి నుంచి అయినా మీ మార్గాలు ప్రభు చేతులుగా అప్పగించండి. దేవుడు బాగు చేస్తాడు. నా మార్గాలు నన్ను శాపగ్రస్తుడిగా మార్చాయి, దేవుని మార్గాలు అనేక మందికి నన్ను ఆశీర్వాదకరంగా మార్చాయి. అనుభవంతో చెప్తున్నాను, విశ్వసించండి. దేవుడు మీకు అన్యాయం చేసే దేవుడు కాదు, మీ బ్రతుకులను పాడు చేసే దేవుడు కాదు, మీ బ్రతుకులను తప్పుడు మార్గాలను నడిపించేవాడు కాదు. మిమ్మల్ని అనేక మంది మధ్యన ఆదర్శవంతంగా దేవుడు మారుస్తాడు. గొప్ప సాక్ష్యాలు రాబో దినాల్లో మేము వినబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. God bless you all.